ఇంపార్టెన్స్ ఆఫ్ ది కీవర్డ్స్, కీవర్డ్ డెన్సిటీ అంటే ఏంటి, సో అసలు SEO ఫ్రెండ్లీ కంటెంట్ అనేది ఎలా రాయాలి, సో ఈ పర్టికులర్ రాయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా మనకు కంటెంట్ రైటింగ్ వచ్చి ఉండాలా, రాకపోయింటే టూల్స్ ను యూటిలైజ్ చేసుకొని ఎలా కంటెంట్ ని క్రియేట్ చేయొచ్చు. Hi, hello, welcome to the Digital Chandu Solutions, one stop solution for digital marketing training and digital marketing services. So ee roju mana topic screen paina aithe okkasari aithe chusesayandi. So importance of the keywords, okay, alane entante keyword density ante enti, so asalu SEO friendly content anedi ela rayali, so ee particular rayali ante must and should ga mana content writing vachi undala, raakapoyinte tools nu utilize cheskoni ela content ni create cheyochu, final ga meeku kavalsina tips. So వీటన్నిటిని కూడా ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే నేర్చుకోబోతున్నాం. సో అలానే ప్రీవియస్ వీడియో మీరు చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి చూడండి, దీనికి రిలేటెడ్ వీడియోని ప్రీవియస్ కూడా పబ్లిష్ చేస్తున్నాం. అలానే ఏంటంటే ఇదే వీడియోని డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తుంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో లెట్స్ జంప్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ది కీవర్డ్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక వెబ్సైట్ తీసుకుంటే ఆ వెబ్సైట్ లో కంటెంట్ అనేది అయితే రాస్తూ ఉంటాం. సో ఎలా రాస్తామంటే ఎవరో కంటెంట్ రైటర్ ఉంటారు, కంటెంట్ రాసేసి ఉంటారు. తర్వాత ఏంటంటే SEO పీపుల్ వస్తారు, SEO చేస్తారు. సో తర్వాత ఏంటంటే బ్యాక్ లింక్ పెడతాము, బ్యాక్ లింక్ వాళ్ళు వస్తారు, బ్యాక్ లింక్స్ పెడతారు. ఇలా చేసేస్తూ ఉంటాం. చాలా పీపుల్ ఈ పర్టికులర్ మిస్టేక్ ని అయితే చేస్తూ ఉంటారు. సో ఒక కంటెంట్ అనేది ఒక వెబ్సైట్ లో రాసే ముందే ఏంటంటే కీవర్డ్స్ అనే వాటిని ఫస్ట్ ఫైండ్ అవుట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం బిజినెస్ వెబ్సైట్ దాంట్లో ఏదైతే కంటెంట్ రాస్తామో ఆ కంటెంట్ గురించి ఫస్ట్ కస్టమర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారు అనే కీవర్డ్స్ ని మనం ఫైండ్ అవుట్ అయితే చేయాలి. వన్స్ అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏవైతే కొన్ని కీవర్డ్స్ చాలా రెలవెంట్ గా ఉంటాయో వాటన్నిటిని మనం కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకొని కంటెంట్ ప్రిపేర్ చేయాలి. ఓకే, అప్పుడు కంటెంట్ రైటర్ ఏంటంటే ఈ కీవర్డ్స్ ఆధారంగా తీసుకొని కంటెంట్ రాస్తారు. సో ఆ కంటెంట్ రాసిన తర్వాత ఏంటంటే ఆన్ పేజ్ SEO చేయాలి. అప్పుడు కూడా ఏంటంటే ఈ కీవర్డ్స్ ను ఫోకస్ చేస్తూ ఆన్ పేజ్ SEO చేయాలి. సో ఆన్ పేజ్ SEO అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే అదే కీవర్డ్స్ ని మళ్ళీ టార్గెట్ చేస్తూ ఆఫ్ పేజ్ SEO అనేది చేయాలి. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఏంటంటే మనం ఎప్పుడైతే వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుందో ఫైనల్ గా రిజల్ట్స్ అయితే అచీవ్ అయితే చేయగలుగుతాం గూగుల్ దగ్గర నుంచి ఫ్రీ కస్టమర్స్ ని. సో ఈ ప్రాసెస్ అంతా చాలా పీపుల్ కి ఏంటంటే తెలియకపోవడం వల్ల కావచ్చు, ఫస్ట్ ది సెకండ్, సెకండ్ ది ఫస్ట్, ఇలా చేయడం వల్ల సో మిస్టేక్స్ చేసి ఫైనల్ గా రిజల్ట్స్ అచీవ్ చేయలేని సిచ్యువేషన్ కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి కీవర్డ్స్ అనేది అంత ఇంపార్టెంట్ అయినవి ప్రతి ఒక్క బిజినెస్ ఆఫ్ ది వన్ కూడా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయించుకునేటప్పుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏంటంటే సో కీవర్డ్స్ ను ఫైండ్ అవుట్ చేసి కంటెంట్ రాసుకొని వెబ్సైట్ లో పెట్టించుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కీవర్డ్ డెన్సిటీ. అసలు కీవర్డ్ డెన్సిటీ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక వెబ్సైట్ లో కంటెంట్ అనేది పెట్టేటప్పుడు సో పర్టికులర్ కీవర్డ్స్ ఏవైతే మనం తీసుకుంటామో టార్గెటెడ్ కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ ని జస్ట్ ఒక 2% మాత్రమే ఏంటంటే రిపీటెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో అప్పుడే ఏంటంటే అది మనకి చాలా బెటర్ రైట్ ఆప్టిమైజేషన్ కింద గూగుల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. చాలా పీపుల్ ఇక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఓకే, సో టార్గెటెడ్ కీవర్డ్ ఏంటంటే ఎక్కువ పర్టికులర్ టైమ్స్ రిపీటెడ్ అయ్యేలాగా ఏంటంటే పెట్టేయడం వల్ల ఏంటంటే మన పర్టికులర్ వెబ్సైట్ గూగుల్లో టాప్ లోకి వచ్చేస్తుంది అనే భ్రమలో అయితే ఉంటూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. మస్ట్ అండ్ షుడ్ గా ఏంటంటే మనము 2% కన్నా లోపలే ఏంటంటే ఆప్టిమైజేషన్ చేయాలి. వాట్ ఈస్ దిస్ 2%? మీరు ఒక 100 words తో కంటెంట్ రాశారు అంటే సో 100 words తో ఓకే ఉండే కంటెంట్ దాంట్లో 2 సార్లు మాత్రమే మీకు టార్గెటెడ్ కీవర్డ్ రిపీట్ అవ్వాలి. సో 200 words తో కంటెంట్ రాశారు మీ వెబ్సైట్ లో అనుకుంటే, వెబ్ పేజ్ లో అనుకుంటే 4 times కన్నా ఎక్కువ రిపీట్ అవ్వకూడదు, దానికన్నా తక్కువ అయితే రిపీట్ అవ్వాలి. సో ఇలా మనం ఏంటంటే 2% మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. సో అదంతా కూడా నేను లైవ్ లో అయితే చూపిస్తాను నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో, సో దట్ యూ పీపుల్ గోయింగ్ టు అండర్స్టాండ్. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇప్పుడు SEO ఫ్రెండ్లీ కంటెంట్. సో ఇప్పుడు కీవర్డ్స్ రిలేటెడ్ మనం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే కీవర్డ్ డెన్సిటీ అనే దాన్ని మనం అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం అదే కీవర్డ్స్ ని కలెక్ట్ చేసి ఆ కంటెంట్ అనేది క్రియేట్ చేసే టైంలో ఏంటంటే కీవర్డ్ డెన్సిటీ ఎక్కడ పెడతాం, ఎలా చెక్ చేసుకుంటాం అనేది అయితే చూద్దాం. సో లెట్స్ జంప్ ఇంటూ ఇట్. సో ఇప్పుడు వచ్చేసి మనము ఏదైనా ఒక పర్టికులర్ బిజినెస్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుందాం. ఓకే, వాట్ ఎవర్ ద పర్టికులర్ బిజినెస్ ఇట్ ఈస్. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మీరు ఒక కంటెంట్ రాస్తున్నారు. ఆ కంటెంట్ వచ్చేసి ఏంటంటే AI టూల్స్ ఫర్ ఇమేజ్ క్రియేషన్. ఓకే, సో ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఏంటంటే AI టూల్స్ ఏమున్నాయి అనే దానిపైన ఏంటంటే కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు.
ఫస్ట్ మీరు ఏంటంటే ఏదైతే ఈ పర్టికులర్ కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నా కస్టమర్స్ అనే వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తున్నారు అనేసి మనం ఏంటంటే ఊహించుకుంటున్నాం. సో దట్ ఈస్ అవర్ ఎక్స్పెక్టేషన్. మన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడూ కూడా ఏంటంటే కరెక్ట్ అవ్వాలి అని అయితే లేదు. సో తప్పు కూడా అవ్వచ్చు, కరెక్ట్ కూడా అవ్వచ్చు. కానీ ఏంటంటే డేటా అనేది ఎప్పుడు కూడా తప్పు అయితే చెప్పదు. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి. కాబట్టి మనం టూల్స్ ను ఉపయోగించుకొని డేటాను ఆధారంగా తీసుకొని ఏంటంటే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇదే పర్టికులర్ కీవర్డ్ ని తీసుకొని కీవర్డ్ ప్లానర్ అనే దాంట్లో ఇచ్చి ఫస్ట్ కస్టమర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారు అనే దాన్ని ఫైండ్ అవుట్ అయితే చేసి సో దీనికి రిలేటెడ్ ఏంటంటే ఒక కీవర్డ్ కాకుండా ఒక 3-4 కీవర్డ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ పీపుల్ నీడ్ టు డూ. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ దాన్ని తీసుకొని సో ఐఎమ్ గోయింగ్ టు ది కీవర్డ్ ప్లానర్ అండ్ హియర్ యూ కెన్ సీ ఐఎమ్ కీపింగ్ దిస్ కీవర్డ్ ఓవర్ హియర్ అండ్ క్లిక్ ఆన్ ది గెట్ రిజల్ట్స్. సో దీన్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో అయితే చేశాను. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఏఐ టూల్స్ ఫర్ ఇమేజ్ క్రియేషన్ అనేసి 140 మంది సెర్చ్ చేస్తున్నారు ప్రతి నెల కూడా. సో ఈ పర్టికులర్ పీపుల్ అందరినీ కూడా మీ వెబ్సైట్కి రావడానికి మీరు అట్రాక్ట్ చేయాలి అంటే దెన్ యూ పీపుల్ నీడ్ టు ఇంప్లిమెంట్ దిస్ ప్రాసెస్. సో ఇప్పుడు 140 పీపుల్, సో 50 పీపుల్ ఆర్ సెర్చింగ్ అండ్ మీరు ఏంటంటే కీవర్డ్ ప్లానర్ యూటిలైజ్ చేసేటప్పుడు 10 రిజల్ట్స్ మాత్రమే అయితే చూడగలుగుతారు. సో ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఒక 100-200 రిజల్ట్స్ వరకు అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పర్టికులర్ దానికి ఎగ్జాక్ట్గా ఇలా అయితే పీపుల్ సెర్చ్ అయితే చేయట్లేదు. ఓకే, సో లెట్స్ చేంజ్ దిస్ వన్. ఐఎమ్ టేకింగ్ దిస్ పర్టికులర్ వన్ ఏఐ టూల్స్ ఇమేజ్ జనరేషన్. సో గూగుల్ ఏంటంటే నాకు ఇమేజ్ క్రియేషన్ కన్నా ఇమేజ్ జనరేషన్ అని అయితే ఎక్కువ సజెస్ట్ చేస్తుంది. లెట్స్ టేక్ దిస్ వన్ అండ్ గో బ్యాక్ టు ది కీవర్డ్ ప్లానర్ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్. క్లిక్ ఆన్ గెట్ రిజల్ట్స్. లెట్స్ సీ నౌ, చెక్ ఇట్ అవుట్. సో హౌ మచ్ డిఫరెన్స్ ఈస్ దేర్ గైస్? మనం ఏంటంటే ప్రీవియస్ ఏఐ టూల్స్ ఫర్ ఇమేజ్ క్రియేషన్ అనే దాన్ని సెర్చ్ చేసినాం. జస్ట్ ఏంటంటే ఒక 140 పీపులే సెర్చ్ చేస్తాను పర్ మంత్ అని చూపించింది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న పర్టికులర్ వర్డ్ అనేది చేంజ్ చేసి దీనికి నేను అనలిటిక్స్ అనేది తీసుకుంటే ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 1000 టైమ్స్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇలానే ఏంటంటే మనం మిస్టేక్స్ అయితే చేస్తూ అయితే ఉంటాం. సో ఇలా మిస్టేక్స్ చేసేటప్పుడు మనం అనుకునేది ఏంటంటే కరెక్ట్ అవుతుంది అని అయితే అనుకుంటూ ఉంటాం, కానీ రియాలిటీ అనేది వేరుంటుంది. ఇలా డేటాని ఏంటంటే మనం బిలీవ్ చేసినప్పుడు 100% ఏంటంటే మనకి రైట్ పర్టికులర్ ప్రాసెస్ అయితే అచీవ్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ దాన్ని నేను ఫోకస్ చేస్తే నాకు 140 పీపుల్ వచ్చేది ఏంటంటే 1900 మంది రావడం జరుగుతుంది. అలానే దీన్ని నేను స్క్రోల్ చేస్తే ఫ్రీ ఏఐ ఆర్ట్ జనరేటర్ పీపుల్ సెర్చ్ చేస్తున్నారు 3600 సార్లు. సో ఇలా నేను ఏదన్నా ఒక ఏఐ టూల్ అనేది ఇమేజ్ కోసం నేను ఆఫర్ చేస్తుంటే ఫస్ట్ ఎలాంటి పీపుల్ అందరినీ నా వెబ్సైట్ కి ఫ్రీగా అనేది తెచ్చుకోవడానికి ఓకే యూటిలైజ్ అయితే చేసి ఫ్రీగా తెచ్చుకొని ఆ టూల్ లోకి ఏంటంటే నేను కన్వర్ట్ చేసుకొని దెన్ ఆ ఫ్రీ టూల్ ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ పీపుల్ ని ఏంటంటే పెయిడ్ కస్టమర్స్ గా అయితే బిజినెస్ గా మార్చుకోవచ్చు. దిస్ ఈస్ వాట్ యూ పీపుల్ నీడ్ టు డూ. ప్రతి ఒక్క బిజినెస్ ఆఫ్ పీపుల్ కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ బిజినెస్ కి రిలేటెడ్ కస్టమర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారో ఫస్ట్ తెలుసుకొని సో తెలుసుకున్న పీపుల్ ని ఏంటంటే ఆర్టికల్స్ ఓకే బ్లాగ్స్ రాసి అక్కడికి తెప్పించుకొని సో అక్కడ నుంచి ఏంటంటే మీ పర్టికులర్ ప్రోడక్ట్ రిలేటెడ్ సర్వీస్ రిలేటెడ్ దానికి ఫ్రీ వాటికి ఏంటంటే కన్వర్ట్ చేసుకొని సో ఆ కన్వర్ట్ చేసుకున్న పర్టికులర్ పీపుల్ కి అదర్ పెయిడ్ సర్వీసెస్ అనేది ఆఫర్ చేస్తూ మీ బిజినెస్ ని గ్రో చేయండి. సో ఇలా చేసినప్పుడు మీ బిజినెస్ ఏంటంటే సక్సెస్ఫుల్ గా గ్రో అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు కీవర్డ్స్ రిలేటెడ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వన్స్ యూ పీపుల్ టేక్ ది కీవర్డ్స్. సో వన్స్ కీవర్డ్స్ అనేది చెక్ చేసిన తర్వాత ఏం చెప్పాను, సో ఈ కీవర్డ్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని యూ పీపుల్ నీడ్ టు యాడ్ హియర్ హౌ మెనీ కీవర్డ్స్, మినిమం ఇస్ ద 4 కీవర్డ్స్ అయితే తీసుకోండి. సో వెరీ సూటబుల్ అయ్యేది బెస్ట్ ఏఐ ఇమేజ్ జనరేటర్, టేక్ దిస్ వన్ అండ్ నెక్స్ట్ వన్ ఏఐ జనరేటర్ ఫ్రమ్ టెక్స్ట్, ఏఐ ఇమేజ్ జనరేటర్ ఫ్రమ్ ఇమేజ్, 3 best AI generator app if you are using. And one more thing also you people need to keep it in mind here is so మీరు సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ పీపుల్ సెర్చ్ చేయట్లేదు అంటే మీరు అలాంటి వాటికి గూగుల్లో ర్యాంక్ చేసుకొని కూడా నాట్ అట్ ఆల్ యూజ్ఫుల్. సో చెక్ ఇట్ అవుట్ AI ఇమేజ్ జనరేటర్ ఆన్లైన్. సో యూ పీపుల్ నీడ్ టు ఫోకస్ ఆన్ దీస్ కీవర్డ్స్. ఓకే, సో ఈ పర్టికులర్ కీవర్డ్స్ పైన ఏంటంటే ఇప్పుడు మీరు ఫోకస్ చేసి కంటెంట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఒక పర్టికులర్ కీవర్డ్ తీసుకున్నా, దానిపైన కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసినాను. మీ బిజినెస్ కి సంబంధించిన మీ కీవర్డ్స్ ఇవ్వండి, దానికి రిలేటెడ్ కీవర్డ్స్ వస్తాయి, అప్పుడు వాటిపైన ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి.
ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ ని ఎలా చేయాలి అనేది అయితే చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనం కీవర్డ్స్ అన్నిటిని ఏంటంటే కలెక్ట్ చేసి అయితే ఇక్కడైతే పెట్టుకున్నాం. సో ఇదే కీవర్డ్స్ ని యూటిలైజ్ చేసుకొని నెక్స్ట్ పని ఏంటంటే SEO ఫ్రెండ్లీ కంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఒక వెబ్సైట్ కి అనేది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో ఇలా ప్రతి ఒక్క పర్టికులర్ వీడియోలో కూడా ఏంటంటే సో సీక్వెన్స్ ఆఫ్ ది పర్టికులర్ కంటెంట్ అయితే ఉండబోతుంది. కాబట్టి మీరు ఒక వీడియో చూసి ఇంకో వీడియో చూడకపోతే మీకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ నెక్స్ట్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సో మస్ట్ అండ్ షుడ్ గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలానే మస్ట్ అండ్ షుడ్ గా వచ్చేసి మీకు ఏ పర్టికులర్ క్వైరీస్ ఉన్నా రిలేటెడ్ టు ది డిజిటల్ మార్కెటింగ్ అండ్ ది ఇంటర్నెట్ సో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నెక్స్ట్ మీ ముందుకి ఏంటంటే ఈ వీడియోస్ అనేది ఎలా ఏదైతే అదర్ పీపుల్ ఆల్రెడీ కామెంట్ చేసిన వాటిని వీడియోలు చేస్తున్నానో మీ వీడియో కూడా ఏంటంటే నెక్స్ట్ అయితే రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అనేది పొందండి.